హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోటకోడలు జోడి. నేనండి మీ పెద్ద కోడల్ని. ఈరోజు అయితే మనం చాలా టేస్టీగా ఉండే మస్క్ మెలోన్ ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకోబోతున్నాం. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూసేయండి. ఒక పాల ప్యాకెట్ తీసుకుని గిన్నె పెట్టుకుని దానిలో పాలు వేసుకుని పాలు బాగా మరిగిన తర్వాత ఒక చిన్న గ్లాస్ షుగర్ అయితే వేసుకున్నాను నేను. అయితే ఆ పాలు మరిగి షుగర్ కరిగేలోపు పక్కనే ఒక చిన్న గిన్నెలో చల్లటి పాలు పోసుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ బాగా కలిసిన తర్వాత ఆ వేడివేడి పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ అది వేసి కొంచెం థిక్గా అయ్యేదాకా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మస్క్ మెలోన్ తీసుకుని, అంటే అదేనండి కర్బూజా తీసుకుని పైన చిన్నగా కట్ చేసుకుని దాని లోపల ఉన్న గుజ్జు అంతా తీసి ఒక బౌల్లో వేసుకుంటున్నాను నేను. ఇలాగా ఒక గుంట గరిటెతో తీసుకుంటున్నాను. అండ్ దాని లోపల ఉన్న సీడ్స్ తీసేసి పడేసాను. ఇప్పుడు ఈ తీసుకున్న పీసెస్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఏ ముక్కలు లేకుండా మంచిగా జ్యూస్ అయితే చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్లో మనం కస్టర్డ్ మిల్క్ అయితే తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ చల్లారిపోయిన కస్టర్డ్ మిల్క్ అనేది ఈ మస్క్ మెలోన్ జ్యూస్లో అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఇక్కడ ఫ్లేవర్ కోసం కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా ఒక చిన్ని టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదం, పిస్తా అవి యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకుని మనం ఇందాక మస్క్ మెలోన్లో ఉన్న పల్ప్ అంతా తీసేసాం కదా, అందులోనే ఈ జ్యూస్ని అంతా వేసి మనం దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయితే ఓవర్ నైట్ అయితే స్టోర్ చేసుకోవాలండి. అంతేకాకుండా మనకి జ్యూస్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఇంట్లో ఒకవేళ ఐస్ క్రీమ్ పాప్సికల్స్ మౌల్స్ ఉంటాయి కదా, అవి లేదా నా దగ్గర అయితే కుల్ఫీ మౌల్స్ ఉన్నాయి, దానిలో అయితే వేసాను నేను. మీ దగ్గర ఏముంటే అవి యూస్ చేసుకోండి. ఒకవేళ ఇవి కూడా లేవు అంటే ఒక గ్లాసెస్ చిన్ని గ్లాసెస్లో వేసుకుని ఒక స్పూన్ పెట్టి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు వాటిని. నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేస్తే చూసారా ఇలా మంచిగా ఒక ఐస్ క్రీమ్ లాగా అయిపోతాయి. ఇవి పిల్లలకి ఇస్తే అసలు చాలా యమ్మీగా టేస్టీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ మనం ఈ మస్క్ మెలోన్లో కూడా అది వేసాం కదండి, ఇది కట్ చేయడం అయితే చాలా కష్టం. మీరు ఎవరైనా జెంట్స్ హెల్ప్ అయితే తీసుకోవాలి. సో ఇలా కట్ చేసుకుని దాన్ని 2 పీసెస్ కింద కట్ చేసుకుని మీరు ఎవరికైనా ఇవ్వాలి అంటే సర్వ్ చేస్తే యమ్మీ మస్క్ మెలోన్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి, మీ ఫ్యామిలీని సర్ప్రైజ్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అయితే మా ఛానల్ని ఫాలో అవ్వండి.